ప్రభుత్వం భారీ ప్రణాళికను రూపొందించింది. హైదరాబాద్కు మూసీ మణిహారంగా మారనుంది. నిరంతరం మంచినీటి ప్రవాహం, స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకర వాతావరణానికి మూసీ చిరునామాగా మారబోతోంది. పక్షుల కిలకిలారావాలు, పడవల కోలాహలం, చిన్నారుల ఆటపాటలతో నదీ పరివాహక ప్రాంతం కొత్త రూపాన్ని సంతరించుకోనుంది. నదికి ఇరువైపులా విశాలమైన రోడ్లు, నది పొడవునా ఆకట్టుకునే పార్కులు, ఆకాశ హార్మ్యాలు రాబోతున్నాయి. బాపుఘాట్ వద్ద 150 మీటర్ల ఎత్తులో గాంధీ విగ్రహం నిర్మాణం కానుంది. మొత్తంగా మూసీ నది హైదరాబాద్కు మణిహారం కాబోతోంది. ఈ మేరకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డిపిఆర్ను సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో మూసీ పునర్జీవనంపై పర్యావరణవేత్తలు, వివిధ దేశాల రాయబారులు, బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు, నగర ప్రజాప్రతినిధులు, మూసీ పరివాహక ప్రజలు, ఇతర ముఖ్యులతో ఈ నెల 13న సీఎం రేవంత్ రెడ్డి సమావేశం జరగనుంది. అందులో ప్రాజెక్టు పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మూసీ పునర్జీవనానికి ప్రభుత్వ ఏర్పాట్లపై వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ తేజ. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మూసీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దానిపై కూడా ఇప్పటికే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో పాటు పర్యావరణ అధికారులు, మరోవైపు బ్యాంకింగ్ రంగంగా సంబంధించిన, ఎందుకంటే మొత్తం కూడా సంబంధించినటువంటి బడ్జెట్కి సంబంధించిన అంశాలపై కూడా పూర్తిగా సమీక్షా సమావేశం కూడా నిర్వహించున్నారు. ఈ నెల 13వ తేదీన తాజ్ కృష్ణలో ఈ యొక్క సమావేశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మొత్తం కూడా అధికారులు సిద్ధం చేశారు. జోన్ 1, జోన్ 2గా అంటే మొత్తం 2 విడతలుగా ఈ యొక్క మూసీ మొత్తం కూడా ప్రక్షాళన చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 20 కిలోమీటర్ల మేరకు అటు హిమాయత్ సాగర్ నుంచి గండిపేట వరకు మొత్తం కూడా బాపుఘాట్ వరకు మొత్తం 20 కిలోమీటర్ల మేరకు ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా తీర్చిదిద్దనుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా అంచనా వేయడం జరిగింది. దాదాపు 5,812 కోట్ల మేరకు ఈ యొక్క మూసీ రివర్ సంబంధించినటువంటి ప్రక్షాళనకు ఖర్చు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ఒక రిపోర్ట్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఫేజ్ 1లో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు దాదాపు ఫేజ్ 1లో జోన్ 1గా 1,684 కోట్లు ఖర్చు అవుతుందని ఇప్పటికే అంచనా వేసింది. జోన్ 2గా జంట జలాశయాల నుంచి గాంధీ సరోవర్ వరకు 15 వంతలు నిర్మిస్తారు. దీంతోపాటు గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు జోన్ 2గా దాదాపు 1992 కోట్ల మేరకు నిధులు అంచనా కూడా వేయడం జరిగింది. మొత్తం మూసీ ప్రక్షాళన చేస్తే ఆ పరిసర ప్రాంతాల మొత్తం కూడా దాదాపు 100 నుంచి 80 మీటర్ల వరకు రోడ్లను విస్తరణ చేయడం, ఆ తర్వాత బాపుఘాట్ వద్ద మూసీ ప్రక్షాళన చేసిన తర్వాత అక్కడ బోట్ల నిర్మాణం చేయడం, అక్కడ మల్టీ లెవెల్ సంబంధించినటువంటి పార్క్స్ని, అదేవిధంగా వంతెనల్ని ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలను కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వము నిర్మిస్తుంది. ఇందులో భాగంగానే మొత్తం కూడా ఎలా మూసీ ప్రక్షాళన చేసిన తర్వాత ఏ విధంగా నగరాన్ని తీర్చిదిద్దాలి, ఏ విధంగా గోదావరి నీళ్ళు, కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు మొత్తం కూడా ఇక్కడ తీసుకొచ్చి పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఇందుకు సంబంధించినటువంటి గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు, మరోవైపు జంట జలాశయాల నుంచి మొత్తం కూడా పూర్తిగా ఈ యొక్క వంతెనల్ని నిర్మించడం, అదేవిధంగా అక్కడ పార్కులను ఏర్పాటు చేయడం, అదేవిధంగా వాకింగ్ చేసే వారికి, మరోవైపు సైక్లింగ్ వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఇక ప్రాజెక్టులో సంబంధించినటువంటి ఎంపీ థియేటర్లను సైతం ఇక్కడ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు బాపుఘాట్కి దాదాపు 400 కోట్ల మేరకు అంటే ఒక భారీ విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయాలని, అందులో గాంధీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు, గాంధీకి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అందుకోసం దాదాపు 400 కోట్ల మేరకు నిధులను కూడా ఇప్పటికే అంచనా వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము. ఇక 2.5 టీఎంసీలు కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు ఇక్కడ తీసుకొచ్చి ప్రతిసారి కూడా ఈ ప్రక్షాళన చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సిద్ధం చేసింది. ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ మూసీ రిజర్వర్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, అక్కడ ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు వినబడుతున్నాయి. చాలామంది నిర్వాసితులు తాము వెళ్ళామంటే వెళ్ళనంటూ కూడా పెద్ద ఎత్తున బైఠాయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తే ఇప్పటికే దీనికి
రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఇటీవల కాలంలో నిన్న కుక్కడపల్లి జరిగినటువంటి సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తుంది. ఎవరైతే మూసీ రివర్ ఆనుకొని ఉన్నటువంటి నివాసితులందరూ కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇప్పటికే చాలామంది కాలనీ వాసులు కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం వేరే ప్లేసెస్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లేసెస్లోనే వారికి ఉండడానికి ఇల్లు, మరోవైపు అన్ని గృహ సదుపాయం కూడా కల్పిస్తాం, వారికి కావాల్సినటువంటి అకౌంట్స్లో డబ్బులు కూడా జమ చేస్తామంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇందుకు సంబంధించిన విషయంలో చాలామంది ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కావచ్చు, మరోవైపు బీజేపీ నేతలు కూడా బాధితులకు అండగా నిలబడ్డారు. వారందరూ కూడా ఆందోళన గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఒక అసోసియేషన్ కూడా ఫామ్ చేశారు. ఇప్పటికే కొంతమంది న్యాయస్థానం హైకోర్టుని కూడా ఆశ్రయించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లో మూసీ ప్రక్షాళన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు, ఇది మాత్రం ఖచ్చితంగా చేసి తీరుతామని ఇప్పటికే 812 కోట్ల నిధులను కూడా వెచ్చించారు. ఈ నెల 13వ తేదీన దీనికి సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్కి సంబంధించిన అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహించిన తర్వాత త్వరలోనే వీటికి సంబంధించినటువంటి పనులు మాత్రం చకచకా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది నిర్వాసితులకు నోటీసులు కూడా సర్వ్ చేశారు. ఎందుకంటే మూసీ రివర్ని ఆనుకొని ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలం నుంచి ఇక్కడే ఉంటున్న నేపథ్యంలో వారు ఇప్పటి నుంచి సడన్గా వెళ్ళిపోవాలంటే ఏ విధంగా వెళ్ళిపోతాం, వారికి సంబంధించినటువంటి బ్యాంక్లో వాళ్ళు తీసుకున్నటువంటి లోన్లు కావచ్చు, వారికి సంబంధించినటువంటి కట్టుకున్నటువంటి ఇల్లు కూడా పోగొడుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఆలోచించాలి అని అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా అక్కడ ఇల్లులు కోల్పోతున్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా ఇల్లులు కల్పిస్తాం, మరోవైపు ఏదైతే 7 ఎకరాల స్థలం అక్కడ ఉన్నటువంటి కొన్ని అపార్ట్మెంట్లు పోతున్నాయో అదే అపార్ట్మెంట్లు మరొక చోట నిర్మిస్తాం, అందుకు సంబంధించినటువంటి అకౌంట్లలో తమ డబ్బులంతా జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి మరి చూడాలి దీంట్లో ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది. ఈ నెల 13వ తేదీన ఇందుకు సంబంధించినటువంటి పూర్తి రిపోర్ట్ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. కాబట్టి అందుకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే పూర్తి అక్కడ అధికారులతో సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ నెల 13వ తేదీన ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశము, ఈ యొక్క మూసీ రిజర్వ్ సంబంధించినటువంటి ప్రాజెక్టు ఏ రకంగా ముందుకెళ్తుంది, ఏ రకంగా అప్రూవల్ అవుతుంది, పర్యావరణ శాఖ అధికారులు కావచ్చు, బ్యాంకింగ్ అధికారులు కావచ్చు, ఏ రకంగా దీనికి సంబంధించినటువంటి విషయాల్లో ముందుకెళ్తారనేది కూడా చూడాల్సిన చెప్పారు. ప్రస్తుతం అయితే ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ యొక్క మూసీ రివర్ సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తిగా సమీక్ష సమావేశం కూడా తాజ్ కృష్ణ హోటల్లో జరుగుతుంది. కాబట్టి ఇందుకు సంబంధించినటువంటి అటు బాధితులకు నిర్వాసితులకు ఏ రకంగా ముందుకెళ్తారు, నిర్వాసితుల సమస్యలు ఏ రకంగా సాల్వ్ చేస్తారు, మరోవైపు ఈ యొక్క గాంధీ సరోవర్, గాంధీ విగ్రహాలకు సంబంధించిన విషయాలు, మరోవైపు అక్కడ ఉన్నటువంటి లేక్ సంబంధించిన విషయాలు, అక్కడ ఏర్పాట్లకు సంబంధించిన విషయాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుందో మాత్రం ఈ నెల 13వ తేదీన ఓ పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. తేజ. రైట్, థ్యాంక్ యూ సునీల్.